30వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా? 6 దావీదు రాసిన కీర్తన 30వ అధ్యాయము 6వ వచనం. నేను ఎన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకుంటుని, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అనుకుంటున్నాడు భక్తుడు, నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలములో అనుకుంటున్నాను. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మీద మన భక్తి బాగున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, సంతోషంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, బాధలో ఒక రకంగా ఉంటుంది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని కారణం? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఇక్కడ రాస్తూ అంటున్నాడు, నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలంలో నేను అనుకుంటూనే అంటున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మా పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఉంటాయి. ఎప్పుడు ఇదే సంతోషం ఉంటుంది, ఎప్పుడు ఇదే ఆనందం ఉంటుంది, ఎప్పుడు ఇదే ఆరోగ్యం ఉంటుంది. నాకు ఆయనతో పని ఉంది, నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు ఆరాధించాలి, నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని మనం అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, అందుకని దావీదు మహారాజు కూడా రాస్తున్నాడు, నేను ఎన్నడూ కదలనని, నాకేమీ జరగదని నా క్షేమకాలంలో అనుకున్నాడు. హల్లెలూయా. కానీ ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఉండవు. అందుకని ప్రసంగిలో చెప్తాడు, సుఖ దుఃఖములు మన జీవితంలో మిళితమై ఉన్నాయంట. హల్లెలూయా. సంతోషం ఉంది, దుఃఖము ఉంది, బాధ ఉంది, కష్టాలు, నష్టాలు ఉన్నాయి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇన్ని కలిగి ఉండగా మరి మనం దేవుడిని ఆరాధించాలి. చాలా మంది అంటారు, అలా జరిగేది అలా జరిగింది అయ్యా, ఎంత అయ్యేది అట్ట అయింది అయ్యా, ఇంకా రావాలి అయ్యా, అది కుదిరినప్పుడు వస్తావులే అయ్యా ప్రార్థనకి, ఏదో అయ్యా అది జరిగినప్పుడు జరిగిందిలే, అది జరిగినప్పుడు చూద్దాంలే అయ్యా, రాబోద్దు అవ్వట్లేదు అయ్యా, వచ్చినప్పుడు వస్తాంలే అయ్యా. ఇవన్నీ ఎప్పుడు అనుకుంటున్నావు తెలుసా? నీ క్షేమకాలంలో అనుకుంటున్నావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నేను ఎన్నడూ కదిలించబడను, నాకేమి అవ్వదు, నాకేమీ జరగదు అని నీవు నేను అనుకోవచ్చు. కానీ ఒక కాలము ఉన్నది, మనము ప్రభు పాదాలు దేవుని సన్నిధిలో పట్టుకోవలసిన పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. హల్లెలూయా. గమనించండి, ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు కొన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఒక మాట చెప్తాను, దేవుడే భక్తిని నేర్పిస్తాడు. అది బలహీనతలైన, వ్యాధులైన, బాధలైన, అప్పులైన, సమస్యలైన, కుటుంబ పరిస్థితులైనా అవి రావాలంటే అవి వస్తేనే మనకు భక్తి అనేది వచ్చింది. అవి రాకపోతే మన జీవితంలో భక్తి రాదు. ప్రభువులారా, సమస్య వస్తేనే మనం దేవుడిని అడగగలుగుతాం, పట్టుకోగలుగుతాం, ప్రార్థించగలుగుతాం. హల్లెలూయా. యాకోబు ఎప్పుడో చేశాడు ప్రార్థన,
రాయి పెట్టుకున్నప్పుడు తన కింద, ప్రభువా నేను బాధలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, దిక్కులేని స్థితిలో ఉన్నానయ్యా, వెళ్తున్నాను, గమ్యం తెలియని మార్గంలో వెళ్తున్నాను, నేను క్షేమంగా వస్తేనయ్యా నాయన ఈ స్థలంలో నీ మందిరం కడతానయ్యా, నీ భాగం మీకు ఇస్తానయ్యా అని తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడు చేసుకున్నాడు? బాధలో చేసుకున్నాడు. హల్లెలూయా. మనం క్షేమకాలం ఏం చేసుకుంటాం? సంతోషంగా ఉంటే ఏం చేసుకుంటామా? మొక్కుబడి ఎప్పుడు మొక్కుతారు? అవసరాలు వచ్చినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు. నేనైనంతే సమస్యల్లో ఉన్నప్పుడే మొక్కుతాను, కానీ లేకపోతే మనకేం పని? దేవుడు పెట్టినారా? ఆ రోజు చేసాడు యాకోబు ప్రార్థన, మళ్ళా కొన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ పడింది దేవుడితో అవసరం. హల్లెలూయా. ఆ రోజు బాగా ప్రార్థన చేశాడు, ఇవాళ ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. రాత్రంతా రేవులు దేవుడు పాదాలు పట్టుకొని పోరాడుతున్నాడు. హల్లెలూయా. మరి 21 సంవత్సరాలు ఎందుకు పోరాడాలా? ఎందుకు అడగలా దేవుణ్ణి? అవసరం రాలా, వచ్చినాయి బాధలో, కానీ అవి అంత అవసరమైనవి కాదు, అంత కష్టమైనవి కాదు. భరించాడు, తట్టుకున్నాడు, ఏదో చేసుకున్నాడు, అడిగాడు దేవుణ్ణి. కానీ ఈ రేవులు అడిగిన విధానం వేరు. ఎందుకంటే ప్రాణం పోయే పరిస్థితి, జీవం మరణం సమస్య అంటారు సేవ. తెల్లారితే బ్రతుకుతానన్న నమ్మకం లేదు. ఆ రాత్రంతా దేవుడి పాదాలు పట్టుకొని పిడుగులాడాడు, పోరాడాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా అంతే, ఏదో ఒక టైం అనేది ఉంటుంది, పోరాడాల్సిందే, పెరుగులాడాల్సిందే. అప్పుడు నేర్చుకున్నాడు యాకోబు, తన పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నాడు. అప్పుడు నేర్చుకున్నాడు భక్తిని. అప్పుడు నుంచి ఆయన విధానం అంతా మారిపోయింది. హల్లెలూయా. శ్రమలు, బాధలు ఎందుకు వస్తాయి అంటే భక్తిని నేర్పించడానికి వస్తాయి. శ్రమలు, బాధలు ఎందుకు వస్తాయి అంటే ప్రార్థన చేయడానికి వస్తాయి. శ్రమలు, బాధలు ఎందుకు వస్తాయి అంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయన అద్భుతంలో చేయగలగానే నీ జీవితంలో రుజువు చేయడానికి వస్తాయి. లేకపోతే మన పొడి ప్రార్థన, కాసేపు కూర్చొని వెళ్ళిపోయే ప్రార్థన, ఈ ప్రార్థన కదా మనకు అలవాటైపోయింది. కానీ దావీదు జీవితంలో నేను క్షేమంగా ఉంటాననుకున్నాడు, కానీ క్షేమము తప్పిపోయినప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నాడు. అనాంధకారపులో సంచరించాడు, అరణ్యంలో సంచరించాడు. పగలు రాత్రి నా కన్నీటితో నా పొడుపు ఎలా జీవిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అంతగా కన్నీరు విడిచి తిరిగి మరలా నా రక్షణ నాకు దయచేయి ప్రభువా నాయనా అని ప్రార్థన చేసే అంతగా దేవుడు దావీదుతో తోడుగా ఉన్నాడు. దేవుడు పిల్లారా, ఇది ఒక ఉదయకాల సమయంలో నేను కదలించబడిన అనుకుంటున్నావా? ఒకప్పుడు లేదంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటని అనుకుంటున్నావా? ఇప్పుడు నా స్థితి ఏంటని అనుకుంటున్నావా? దేవుడు పిల్లారా, దేవుడు మాట్లాడుతున్నాడు. రాత్రి కాల సమయంలో నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. లోకము మనుషుల నిన్ను నన్ను ప్రేమించారు. నీ కడుపున బిడ్డలు నిన్ను ధృవీకరించిన, నిన్ను కట్టుకున్న భర్త నిన్ను విడిచిపెట్టిన, నీ తల్లిదండ్రులు నీకు శత్రువులుగా మార్చబడినప్పటికీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. ఆయన అనుకుంటున్నాడు,
దావీదు అనుకుంటున్నాడు, అయ్యా నా మీద కోపం వచ్చిందా ప్రభా, నన్ను వదిలేస్తావా అనుకున్నాడు. 8వ వచనంలో మాట్లాడతాడు, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉంటుంది. హల్లెలూయా. ప్రేమించిన దేవుడు నిన్ను విడిచిపెట్టేయాలని, నిన్ను మరణానికి అప్పగించాలని, నీ దారిని వదిలేయాలని చూస్తా ఊరుకునే దేవుడు కాదు. నువ్వు పెట్టిన రోజున సంతోషించి పెట్టని రోజున చెప్పే దేవుడు కాదు. నీ దగ్గర నుంచి ఏది ఆశించే దేవుడు కూడా కాదు. హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం చదివినట్లయితే యెహోవా దయగలిగిన నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖము కలతా చెంది అన్నాడు. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు మనం అనుకుంటాం దేవుడు నాకు తోడుగా లేడు, వ్యాధి వచ్చినప్పుడు అనుకుంటాం, బాధ వచ్చినప్పుడు అనుకుంటాం దేవుడే ఉంటే నాకు ఎన్నికలు వచ్చినాయి, దేవుడే ఉంటే నాకు ఈ జీవితంలో ఎన్నికలని బాధలు వచ్చినాయి, దేవుడే ఉంటే ఇలాంటి రోగం ఎందుకు వచ్చింది, ఆయన నన్ను వదిలేసాడేమో, నన్ను విడిచిపెట్టేశాడేమో, నేను ఇవ్వలేకపోతున్నాను కదా, నేను భక్తిగా ఉండలేకపోతున్నాను కదా, నేను దేవుడు నమ్మకంగా ఉండలేకపోతున్నాను కదా, నేను దేవుడిని సంతోష పెట్టలేకపోతున్నాను కదా, అందుకనే దేవుడు నన్ను వదిలేశాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవునికి నేను నమ్మకంగా ఉండలేదు కదా, దేవుడిని సంతోష పెట్టలేదు కదా అని అనుకుంటున్నామేమో, కానీ దేవుడు మాత్రము నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయన ముఖమును దేవుడు నీకు మరుగు చేయడు. హల్లెలూయా. ఆయన నిత్యము నీతోనే ఉన్నాడు, ఆయన నిత్యము నీతోనే ఉన్నాడు, ఆయన నిత్యము నీ కుడియడము ఆవరించి ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. నీ దుఃఖములు ఆయన దుఃఖపడుతున్నాడు, నువ్వు బాధపడుతుంటే ఆయన బాధపడుతున్నాడు, నువ్వు కృంగిపోతుంటే ఆయన నీ పక్క నుండి కృంగిపోతున్నాడు. నా బిడ్డ, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు వేదన చెందుతున్నావు? నేను లేనా నేను నీ పక్షాన లేనా, నేను నీతో లేనా, నేను నిన్ను విడిచిపెట్టేస్తానా, ఈ శ్రమలో విడిచిపెట్టేస్తానా, ఈ కష్టంలో విడిచిపెట్టేస్తాను, ఈ బాధలో విడిచిపెట్టేస్తానా? దావీదు అనుకున్నాడు, నేను పాపంలో పడిపోయాను, నేను దారి తప్పిపోయాను, నేను పడిపోయాను, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఆయన రక్షణ నాకు దూరం అయిపోయింది, ఆయన మాట్లాడటం మానివేశాడు, ఆయన నాకు దూరం అయిపోయాడు అని అనుకున్నాడు. కానీ దేవుడు మాత్రము దావీదుని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుడు పెట్టారా, మనము ఆయన బాధపడినప్పుడు, దావీదు బాధపడినప్పుడు దేవుడు బాధపడ్డాడు. నీవు బాధపడుతుంటే దేవుడిని పక్షాన బాధపడుతున్నాడు. దేవుడు పెట్టారా, నువ్వు నమ్మకం కోల్పోయినప్పుడు, విశ్వాసం కోల్పోయినప్పుడు, ఒంటరివాడిని అయిపోయానని నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు, దేవుడు నీతోనే ఉన్నాడు. ఈ లోకము సంతోషము క్షణకాలమే. బాగున్నప్పుడు మనల్ని ఆదరిస్తారు, మనం బాగున్నప్పుడు ఏదైనా వాళ్ళకి మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు మనల్ని ఆదరించరు. కానీ నువ్వు ఆయన స్తుతించకపోయినా, ఆరాధించిన, ఆయన ప్రథమ స్థానం ఇవ్వకపోయినా, ఆయనతో మాట్లాడకపోయినా, ఆయన కొరకు నమ్మకం ఉండకపోయినా, దేవుడు మాకు నిన్ను విడిచిపెట్టక శాశ్వతమైన ప్రేమతో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకంత బాగుంది, నేను క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నాకు ఇంకెందుకులే, నేను ఎందుకు వెళ్ళాలి దేవుడి దగ్గరికి, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, నాకు అంత బాగానే ఉందలే, అలాగే చెప్తారు, అలాగే అంటారులే, చాలులే అనుకున్నాము. దేవుడు మాత్రము విడిచిపెట్టక దావీదు కృప చూపుతున్నాడు. నేను కదల్చబడ్డాను అనుకున్నాను, నాకు క్షేమమే అనుకున్నాను, నాకు ఏమవుదు అనుకున్నాను, కానీ
నా పరిస్థితి దారుమారైనప్పుడు నీ ముఖమును మరుగు చేసుకొనకు అంటున్నాడు. తెలుసున్నట్లయితే యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బ్రతిమలాడుకొంటిని. హల్లెలూయా. దావీదులో ఉన్న ఈ మంచి లక్షణమే దావీదుని నిలబెట్టింది. హల్లెలూయా. నీ జీవితంలో నా జీవితాల్లో ఇదే ఉండాలి. అందుకనే ఇవ్వబడ్డాడు, శ్రమకాలం పుణ్యని ఎడల శాతగాని వాడు అవుతావు అంటున్నాడు. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోతావా? అనారోగ్యాలు వచ్చినప్పుడు కుంగిపోతావా? బాధలు వచ్చినప్పుడు కుంగిపోతావా? అక్కడ కుంగిపోయిన వాడు అయితే చేతగాని వాడు నీవు అవుతావు. నువ్వు నమ్మిన దేవుని కూడా చేతగాని వాడు చేస్తావు. దేవుని బిడ్డలారా, రోషము తెచ్చుకొని పౌరుషముగా ప్రార్థన చేసి దేవుడి పాదాలు పట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదులో ఉండే మంచి లక్షణం ఏమో తెలుసా? నేను శ్రమ కాలమున యెహోవాకు మొరపెట్టాను. హల్లెలూయా. చాలా మంది తెల్లారు కూర్చొని ఎడతారు. అయ్యా రాత్రి అంతా ఏడ్చానయ్యా, బాధేశాను. నేను అంట రాత్రి అంతా బైబిల్ పట్టుకొని కూర్చోపోయావా? కూర్చున్నావా? ఈ ఆడవటానికి ఉన్న శ్రద్ధ, ఆళ్ళకేళ్ళకి చెప్పుకుంటానికి ఉండే శ్రద్ధ, దేవుడి దగ్గర కూర్చోరు, దేవుడి దగ్గర ఆయన చెప్పుకోరు. పక్కన వాళ్ళకి చెప్పుకోవడానికి నామోషం ఉండదు, దేవుడిని చెప్పుకోవడానికి నామోషం. తెల్లాళ్ళు కూర్చొని ఏడవకుండా ఉన్నంత శ్రద్ధ, ఆ భారము దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకోవడానికి ఎట్టుకోకూడదు. దేవుడి బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో దావీదు కూడా మనలాంటివాడే. క్షేమకాలంలో ఏం గుర్తురాలా? దేవుడి బిడ్డలారా అంతా బాగున్నప్పుడే మొదట్లా, కానీ శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నెమ్మది లేని స్థితి అతని జీవితంలో ఎదురైనప్పుడు యెహోవాకి ఏం చేశాడు తెలుసా? మొరపెట్టాడు. హల్లెలూయా. మాట నేర్చుకో. దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నేను ఆయనకి మొర్ర పెడుతున్నాను అనే మనస్సును ఎప్పుడైతే కలిగి ఉంటావో ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ బాధలు, ఏ సమస్యలు నిన్నేమీ చేయలేదు. ఆయన మీద ఆధారపడుతూ నేర్చుకో. ఈ లోకము, ఈ పరిస్థితులు, ఈ కుటుంబాలు ఏమి మనం ఆదరిస్తేనే కాదనట్లేదు, కానీ ఇవి ప్రథమం కాదు. దేవుడే మనకు. హల్లెలూయా. దేవుడు పెట్టారా? పరిస్థితులు మార్చగలిగిన వాడు దేవుడు. పరిస్థితులు మార్చగలిగింది ప్రార్థన. ఆ ప్రార్థన చేయడానికి నీకు మనసు రావట్లేదంటే సైతాను గడిపెడుతున్న శోధన. ఆ పాదాలు పట్టుకోవటానికి, ఆయన దగ్గరికి రావటానికి, ఆయన చెప్పుకోవటానికి, ఆయన మొర పెట్టుకోవటానికి నీ మనస్సు సిద్ధం చేసుకో. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నమ్మగలిగిన దేవుడిని, నమ్మదగిన దేవుడిని వదిలేసి నమ్మలేదు మనుషులు పట్టుకుంటారు. నమ్మగలిగిన దేవుడిని, అద్భుతములు చేయగలిగిన దేవుడిని విడిచిపెట్టి ఎవరో ఏదో నా జీవితంలో చేయలేదు, ఎవరో ఏదో నాకు మోసం చేశారు, ఎవరో ఏదో నాకు సహాయం చేస్తానని చేయలేదే అని ఎందుకు కుంగిపోతాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరో? దావీదు తగ్గిపోలేదు, వెంటనే యెహోవాకు మొరపెట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, యెహోవా నీకు మొరపెట్టుకుని నా ప్రభువుని బ్రతిమలాడుకుంటేనే. హల్లెలూయా. బ్రతిమలాడుకో.
దేవుడి దగ్గర కూర్చున్నాడు. మనుషుల మీద అడుగుతావు కదా, మాట్లాడడం నన్ను అంటున్నారు ఎట్లా అన్నారు. అదే దేవుడి దగ్గర కూర్చొని ఆగాదు. బాబా నాకు ఎందుకలా జరిగింది, నా పరిస్థితి ఏంటి. దేవుడు అంట మన తండ్రి, మన యొక్క స్నేహితుడు. తండ్రి లేని నీకు తండ్రిగాను, తల్లి లేని నీకు తల్లిగాను ఆయన నీకు సమీపంగా ఉన్నాడని ఎందుకు మర్చిపోతావు? నాకు ఎవరు లేరే చెప్పుకోవడానికి, నేను ఎవరు చెప్పుకోగలను ఈ పరిస్థితిని, ఎవరు చెప్పుకోగలను నా వేదన, ఎవరు చెప్పుకోగలను నా మనసులో ఉన్న ఆ కష్టాన్ని. దేవుడు ద్వారా గమనించు, నీ దేవుడు నీ మొల, నీ ప్రార్థన, నీ మాటలు, నీ వ్యధ వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా లేని వారి కొరకు ఎదురు చూస్తున్నాం, వినేవారు లేరు అనుకుంటున్నాం. వినే దేవుడు వినటమే కాదు, తీర్చే దేవుడు కూడా ఉన్నాడు. ఆయన తీర్చేవాడుగా కూడా ఉన్నాడు. అందుకని దావీదు ఏం చేశాడు తెలుసా? ఆయనకే మొదలుపెట్టాడు. మనుషుల్ని బ్రతులాడుకోవాలా, దేవుడిని బ్రతులాడుకున్నాడు. హల్లెలూయా. అవసరాల కోసం, సమస్యల్లో, ఇబ్బందులు, నిలుపుల్లో మనుషులను బ్రతులాడుకుంటున్నావు కదా. దేవుడిని బ్రతులాడుకోకూడదా? అయ్యా నా స్థితిని మార్చవా, నా పరిస్థితిని మార్చవా, నా కుటుంబాన్ని మార్చవా, నన్ను మార్చవా, నా హృదయాన్ని మార్చవా, నా తలపును మార్చవా, నా ఉద్దేశాలు మార్చవా, నన్ను మార్చు ప్రభు అని బ్రతులాడుకున్నట్లయితే దేవుడు సమస్తాన్ని మార్చగలిగిన వాడు. దేవుడు పెట్టారా పాడుకున్నాను, ఏదైనా చేయగలరు, స్థితి మొత్తం మార్చగలరు. పాట అయితే పాడుకుంటాం, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం మన దేవుడి పాటలు పట్టుకోలేకపోతున్నాం, కృంగిపోతున్నాం, వేసారిపోతున్నాం, వేదన చెందుతున్నాం. సహాయం చేయవారు లేదే అనుకుంటున్నాం, కానీ దావీదు మాత్రం అలా అనుకున్నారు. నేను ఎక్కువ వాక్కు మొదలు పెట్టి ఆయనను బ్రతుకులాడుకుంటాను. మనుషులను బ్రతులాడుకోవడం మానే. ఒకటే గుర్తు పెట్టుకున్నా, ఈ భక్తి నేర్చుకున్నవాడు ఎప్పుడు కదల్చబడు. దేవునితో ఒంటరి ప్రార్థన గడిపేవారు, దేవుని పాదాల దగ్గర గడిపేవారు, వారు దేనికి ఉండిపోరు. చాలా మందికి ఆదివారాలు, శనివారాలు మనుషులు ఉంటేనే ప్రార్థన, మనుషులు లేనప్పుడు ఎప్పుడు ప్రార్థన. కానీ కొంతమందికి ఒక అనుభవం, వాళ్ళు ఒంటరి వెళ్ళి అవసరానికి ఒక రైతు, ఒక గంట, ఒక పూట, ఒక రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునైనా, లేదంటే ఎవ్వరికి కనపడని స్థలంలోనైనా, లేదంటే తన ఇంట్లో తాను రహస్యంగా తన గదిలోనైనా దేవుని పాదాలు పట్టుకొని గడిపే అనుభవం ఉండాలి. ఇప్పుడు దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. మనుషులందరినీ చెప్తుంటే దేవునితో మాట్లాడాలి. గుర్తుపెట్టి, నీ ఒంటరిగా ఉన్నప్పుడే చూడు, కొంతమంది అంటారు కొద్దిగా మీకు మాట్లాడాలని అన్నారు, చెప్పండి అంటే కొద్దిగా ఒంటరిగా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు. అంటే దేవుడు మనతో ముచ్చటించాలంటే, ఆయన మనతో మాట్లాడాలంటే చుట్టూ ఎవరో ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు యాకోబుతో మాట్లాడాలనుకున్నాడు, చుట్టూ ఎవరు ఉన్నారు? ఇద్దరు భార్యలు, మరి ఇంకొక ఇద్దరు, మరి పిల్ల ఎల్ల, ఏ నిమిషం ఖాళీ ఉండడం, ఒక్కొక్క గొర్రెలు, ఒక మేకలు, ఏ ఖాళీ లేదు, పీసు పీసు ఆడుతూ ఉంది. ఎట్టయితే వీటితో మాట్లాడతాకి కొద్ది మాట్లాడాలి రా అనిపించాలి. నాకే ఖాళీ ఉందండి, ఎక్కడ ఖాళీ ఉందండి? పెద్దోడి బాలు, చిన్నోడికి దేవాలి, పండుగ పాటలు కొట్టాలి, సింగి కట్టాలి, డోకా ఊపు కట్టాలి. రోజువాడు వస్తాడు, వారాడు వస్తాడు, నెలవాడు వస్తాడు, వాయిదాలోడు వస్తాడు,
ఎంతమంది మధ్యలో నువ్వు ఎక్కడ ఖాళీ మాకు ఎక్కడ ఖాళీ ఉందంటే ప్రభు అంటే నిజమేరా, ఎంతమంది మధ్యలో నేను నీతో మాట్లాడుతున్నా, సర్లే నువ్వేం చెప్తే నా దగ్గర పోతావో. హల్లెలూయా. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ గుర్తు చేశాను అనుకో, పనుడు ఎక్కడ పోతాడో తెలియదు. అందుకని యాకోబుకి గుర్తు చేశాడు, అన్న కత్తి పట్టుకొని వస్తారా అన్నాడు. అంతే. హల్లెలూయా. అన్నాడు, మీరు వెళ్ళిపోండమ్మా, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. అయ్యా నేను వదిలిపెట్టి ఒక రాత్రి లేదు బాగలేదు, నేనంటూ ఉంటే వాళ్ళకి మాట్లాడుకుందాం, కానీ నువ్వు వెళ్ళిపోండి, నువ్వు వెళ్ళిపో. అయ్యా నేనంటే ఇష్టమైన కష్టమైన కూడా వెళ్ళిపో. అయ్యా చిన్నోడు ఏడుతున్నాడు, చిన్నోడు ఏడవడం పెద్దోడు చచ్చిపోయి, మీరు మొత్తం వెళ్ళిపోండి. మొత్తాన్ని పిల్లల్ని భార్యని అయ్యా ఎవరు ఎత్తుకుపోతారో, గొర్రెలు పోతే పోయింది, గొర్రెలు పోతే పోయింది, లేకపోతే పోయింది, మొత్తాన్ని మీరు వెళ్ళిపోండి. ఈ రాత్రి నాకు నన్ను ఒంటరిగా వదిలేయండి. అది ఒంటరి అయిపోయావు ఉన్నావా, అవా దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా, అంతే. వాళ్ళు పట్టించుకుంటే నువ్వు దేవుడి దగ్గరికి పోతావు. నేను లేకపోతే పెద్దోడు ఉండలేడండి, నేను లేకపోతే చిన్నోడు నిద్రపోడండి, నేను లేకపోతే మా ఆయన అన్నో నిజమా. నువ్వు హాస్పిటల్లో కోరుకుంటే బిర్యానీ చేస్తాను ఇంటి దగ్గర, సంగతి ఇట్లని. మా ఆయన అసలు నేను పెట్టకపోతే తినండి. ఈ ప్రేమలంటే దేవుని ప్రేమ ఒకటే శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. యాకోబు కూడా ఎలాగనుకునే ఒక అమ్మ కోసం 7 సంవత్సరాలు ఒక మనిషి ఆడ మనిషి కోసం వివాహం చేసుకోవడానికి కొలువు చేసేట మాట్లాడుకుంటారండి. ఒక సంవత్సరానికే మన అభిప్రాయం ఒక వ్యక్తి మీద మారిపోతుంది. 7 సంవత్సరాలు కొలువు చేశాడు ఆమెను పెళ్లి చేసుకుంటానికి. ఆమెను ఎవరిని కోహలు ఇచ్చారు. సర్లే ఇక అయిపోయింది, మన రా తింటే మన తలరా తింటే మన జీవితం వెళ్తే నేను అనుకున్నాను. సరిపెట్టుకోవాలా ఎలాగైనా ఆమెని చేసుకోవాలనుకున్నాడు. ఇంకొక 14 ఏళ్ళు భార్య కోసం చేసినాక ఇంకేం మిగిలి ఉండదు జీవితంలో. అటువంటి మనిషి యాకోబు. అటువంటి పరిస్థితుల్లో నుంచి అంతగా ప్రేమించిన భార్యను, అంతగా ప్రేమించిన ఆస్తిని అన్నింటినీ పంపించేసి దేవుడి దగ్గర కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. నాకు కలి లేదనుకుంటావా, కలి లేదా? యాకోబు కూడా ఖాళీ లేదు. ఆయన ఖాళీ చేసేటప్పుడు మొత్తం ఖాళీ అయిపోతుంది. హల్లెలూయా. రాజు సహితము ఏది వేపించగలవా? రాననుకుంటున్నావా, కుదరదనుకుంటున్నావా? ఆయన కుదిరించాడు అంతే. యాకోబు చూశాడు ఇది ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు. 21 సంవత్సరాలు చూశాడు. హల్లెలూయా. మనం చూడలేడండి, ఏం పర్లేదు, దేవుడు అన్ని మర్చిపోయాడు, నిదానంగా జరిగిపోతున్నాయా అని అంటాడు. నీ వంటి మనసు కలిగిన వాడిని నీవు అనుకున్నావా? హల్లెలూయా. ఇలాంటి మాట చెప్పడానికి అన్ని మర్చిపోవడానికి అక్కడ అనుకోలేదు. ఎక్కడ అనుకున్నా ఈ నేల తిప్పి ఆ నేలకి తిప్పి అన్నానికి చూస్తాడు. యాకోబు జీవితంలో 21 సంవత్సరాలు చేశాడు. అత్తాడేమని చూసాడు. కత్తి స్వప్నాడు అన్నాడు అంతే. అన్న ఇది జారిపోయిందంతే. హల్లెలూయా. ఎందుకంటే అమ్మసాంగ తమ్ముడు బాగా తెలుసు. వాడి కానీ నిర్ణయించుకున్నాడంటే ఇద్దరు కత్తిన్నోళ్ళుగా తెలుసు. దేవుడు కూర్చున్నాడు, బ్రతికులాడుకుంటున్నాడు. ఎబేపు దేవుడు యాకోబు రాత్రంతా పిడుగులాడాడు అంటే
ఒక చోట రాయబడి ఉంటుంది, బ్రతిమలాడుకున్నాడు అని. హల్లెలూయా. బ్రతిమలాడుకున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడిని బ్రతిమలాడుకునే పరిస్థితులు రాకమాక, దేవునికి మొరపెట్టే పరిస్థితులు రాకమానవు. అదేమి పాపం కాదు, శాపం కాదు, అది దేవునికి ఇష్టమైన బలి. హల్లెలూయా. తండ్రి కుమారుడితో గడపాలనుకుంటున్న సమయం, తండ్రి కుమారుడితో మాట్లాడాలనుకుంటున్న సమయం, తప్పిపోయిన కుమారుడి కొరకు తండ్రి ఎదురు చూసిన రీతిగా నీ కొరకు నా కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. కింద మనం చదువుకున్నట్లయితే, నేను గోతులోనికి దిగి ఎట్లా చక్కగా ప్రభా ఈ బాధతో నీకు పోయి చచ్చిపోయానుకో ఏం ప్రయోజనం లేదు, నన్ను గోపులు పెట్టేశారనుకో ఏం ప్రయోజనం? అదే నేను బ్రతికున్న ఎడలా, అదే నేను జీవించిన ఎడలా నిన్ను స్తుతిస్తాను, నీ అద్భుతాలను వివరిస్తాను. నిర్మాణం కలిగి ఉన్నాడు దావీదు. తన స్థితి తనకి అర్థమైంది. నేను ఎలా కృంగిపోతే, నేను ఎలా చచ్చిపోతే, నేను ఎలా విడిచిపెట్టేస్తే ఏం ప్రయోజనం? అడుగుతున్నాడు దేవుడు, అయ్యా నన్ను వదిలేస్తావా? వదిలేసేవనుకో ఏం ప్రయోజనం? తన బిడ్డలను మరచినాము కానీ నేను నిన్ను మరువను విడవను ఎడబాయిన అంటున్నాడు. హల్లెలూయా. చూడు నా అరచేతుల్లో నిన్ను నువ్వు వదిలేసావు దేవుడిని, నువ్వు వదిలేసావు, నేను వదిలేసాను భక్తిని, మనం వదిలేసాం ప్రార్థన. ఎందుకంటే క్షేమంగా ఉన్నాయిగా, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయిగా, ఏ ఇరుకు ఇబ్బంది లేదుగా, ఏదో వస్తున్నాం సరిపోతుంది కదా. హృదయం తెరిచి కన్నీటితో ప్రభు దర్శనం చూసి ప్రభుతో మాట్లాడే విధంగా ఎప్పుడైనా కూర్చోగలిగావా? దేవుడు నీతో మాట్లాడా పొందలేదు. దేవుడు అంటున్నాడు, ధైర్యం కలిగి నింపరంగా ఉండు. హల్లెలూయా. నేనున్నా. మనుషులు అక్కడ నేనున్నాను అన్నాడు, ఆ నమ్ముకున్నావు కానీ ఏమంటున్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన. ఏ స్థితికైనా ఆయన చాలిన దేవుడు. ఏ పరిస్థితుల్లోనైనాను దేవుడు తెచ్చిపెట్టాడు. చనిపోయి లాజరు 4 దినాల సమాధిలో ఉన్నప్పుడే విడిచిపెట్టాడు. బయటికి రా అన్నాడంతే వచ్చేసాడు. నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నేను తట్టుకోలేను, ఇప్పుడు దాకంటే తట్టుకున్నాను కానీ ఇక ఈ మాటలు తట్టుకోలేను, ఈ పరిస్థితులు తట్టుకోలేను అనుకుంటున్నావా? తట్టుకునేది నువ్వు కాదు, దేవుడు నీ పక్షాన నుండి నేను పడుతున్నాడు. దేవుడు నీ పక్షాన మాట్లాడతాడు, దేవుడి నీ పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధంగా. చదివినట్లయితే నా ప్రాణము మౌనముగా ఉండగా నిన్ను కీర్తించినట్లు. హల్లెలూయా. ఇవాళ దిగులు, వచ్చే వారం సంతోషం. హల్లెలూయా. ఈ వారం అంగలార్పు, వచ్చే వారం నా హృదయం సంతోషంతో గంతులు వేస్తుంది. హల్లెలూయా. అంగలార్పును దేవుడు ఎలా మార్చేసి తెలుసా? నాట్యంగా మార్చేసాడు. హల్లెలూయా. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు
సంతోషం లేకుండా వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు తెల్లారిపాటికి ఈ మనస్సు ఆయన స్వాధీనంలో ఉంటుంది. నువ్వు ఏం చేస్తే సంతోషిస్తావో, నీ బాధ ఎలా మాపాలో దేవుడికి తెలుసు. గాయము చేయవాడు ఆయనే, గాయమును కట్టువాడు ఆయనే. హల్లెలూయా. యాకోబుకి ఏశావును లేపింది ఆయనే, ఏశావుని కౌగిలించుకునేటట్లు, యాకోబుని కౌగిలించుకునేటట్లు చేసింది కూడా ఆయనే. హల్లెలూయా. బాధలు పెట్టించేది ఆయనే, సంతోషింపచేసేది కూడా. ఎందుకయ్యా అంటే మనం మారవుగా, నీతో మాట్లాడాలిగా, నువ్వు ఆయన దగ్గర రావాలిగా. క్షేమంగా ఉండగా నాకే ఇట్లా అయితే పని అనుకున్నావుగా, ఇంకా నాతో ఏంటి ఆయనకి, నేను ఎందుకు వెళ్ళాలి, సరిపోతలే, ఈ భక్తి సరిపోతలే, ఈ వేద సరిపోతలే, నేను ఎందుకు వెళ్ళాలి, ఆ ఎండలో ఎందుకు వెళ్ళాలి, వామలో ఎందుకు వెళ్ళాలి, సాక్షి పెట్టుకుని ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు చెయ్యాలి, నేను తప్పితే ఎవరు లేడా, నన్ను పట్టించుకుంటున్నారా, ఇవన్నీ గొడుగుడు కదా. మన ఏ తలాలు ఇంకా జరుగుతుందాకా ఇవన్నీ దేవుడికి నచ్చడం. ఎవరు చూసి చెప్తున్నాడు, వేదన, దుఃఖాన్ని, కష్టాన్ని దేవుడు ఎలా మంచేసేది సార్, నాట్యంలో మంచేసాడు. ఉదయకాల సమయంలో ఈ వేదన, అనారోగ్యం, ఈ పరిస్థితులు ఎలాగైనా మార్చాలి. మార్చగలిగిన దేవుని దగ్గరికి దావీదు వచ్చాడు. హల్లెలూయా. నువ్వు వచ్చావు, కాకపోతే నామకార్థంగా చెప్తున్నావే కానీ హృదయపూర్తిగా దేవుడి పాదాలు పట్టుకోగలిగినట్లయితే ప్రతి ప్రశ్నకు యేసు దగ్గర జవాబు ఉన్నది. హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకున్నాం, ఆయనే మనం దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, తండ్రి, దయగలిగిన రక్షక, మన్ను నిన్ను స్థుతించిన నేను బోధికి దిగి వెళ్ళిపోయిన ఏమి ప్రయోజనం. దావీదు ప్రార్థన చేసినట్టు దావీదు యొక్క ప్రార్థనని ఆలకించి ఆయన ఆదరించి సంతోషంగా మార్చినందుకు నీకు యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ స్థలంలో ఉన్నారు, నువ్వు ఎదిగిన దేవుడు వారికి సంతోషంగా సమాధానం జవాబును అనుగ్రహించి నన్ను మమ్మల్ని ఆయన మమ్మల్ని నడిపించిన యేసు పరిశుద్ధ నామం నడుచున్నా తండ్రి. విషయంలో పరలోకమున్న ప్రభు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన శ్రీక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధి తన కూడిన బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడితో ఉండి దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.